ఇక్కడ ఎన్ని రకాలుగా అంటే అసలు ఒక వ్యూహాత్మకంగానే ఇక్కడ జరిగిందంటున్నారు. ప్రేమ లేదు అంతా అబద్ధం అని చెప్పి అంటున్నారు. ఇక్కడ సంగీత ఒక్కతే కూతురు. తల్లికి కూడా ఎనక ముందు ఎవరు లేకపోవడంతో ఉన్నటువంటి భూమిని కూడా ఇక్కడ కాజేయాలి. ఎందుకంటే వీళ్ళ తర్వాత తదనంతరస్థం వారసులు ఎవరు లేరు కాబట్టి ఆ ఆస్తి మొత్తం తనకే చెందుతుందన్నటువంటి ఒక ఆలోచనలతోటి ముందు కూతురుని ఎత్తుకెళ్ళాడని చెప్పి అంటున్నారు. కూతురిని బలవంతంగా తీసుకెళ్ళి ట్రాప్‌లో పడేసి పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఉన్న ఒక్క తల్లిని కూడా మంచిగా చూసుకోవాల్సింది పోయి ఆ తదనంతరం ఎలాగో ఆస్తి వాళ్ళకే అయితుంది. కానీ ఆ ఓపిక లేక, ఓపిక అనేది ముందే ఒక వ్యూహాత్మకంగానే ఉంది కాబట్టి వీలైనంత తొందరగా అంతమొందిస్తే అంత తొందరగా నాకు ఆస్తి వస్తుంది. దాన్ని అమ్ముకొని తనకున్నటువంటి భూమిని మాత్రం అలాగే ఉంచుకున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వేరే ఊళ్ళో ఉన్నటువంటి ఈ పెద్ద తండాలో ఉన్నటువంటి భూమిని అమ్మి తను జల్సాలకు అలవాటు పడాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఇక్కడ తను చంపినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే తను ఎవరైతే పెద్ద తండాలో ఉన్నటువంటి ఈ బంధువులు గూడా వాళ్ళందరూ గూడా ముక్తకంఠంతో చెప్తుందేందంటే, ఇక్కడ లక్ష్మిపై గూడా గతంలో గూడా అనేక సార్లు హత్యాయత్నం ఇక్కడ కూతురు చేసింది. ఆ కూతురు గూడా తన మాయమాటలో పడి భర్త, అలాగే వాళ్ళ అత్తమామ గూడా నేర్పించారు గావచ్చు అన్నటువంటి గూడా ఆలోచనలు గూడా చేస్తున్నారు. ఏదేమైనప్పటికి గూడా ఇట్లాంటి ఒక నరరూప రాక్షసుని గూడా ఇక్కడ ఇట్లాంటి ప్రెమిసెస్‌లో ఉంచగూడదు. ఎందుకంటే తమకు గూడా కొడుకులు, పిల్లలు ఉన్నారు. అల్లుళ్ళు, మనమళ్ళు ఉన్నారు. వాళ్ళు గూడా ఇట్లాంటి వాళ్ళని చూసి నేర్చుకునేటువంటి ఒక ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇట్లాంటి వాడిని కఠినంగా శిక్షించాల్సింది. బయటికి రాకుండా జైల్లోనే జీవితాంతం అక్కడే ఉంచాలన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికి గూడా ఇక్కడ ప్రేమ పెళ్ళిళ్ళు జరగడాన్ని గూడా చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అసలు ప్రేమ అనే దానికి ఉంటే తల్లిదండ్రులను గూడా గౌరవించాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల మీద గూడా ప్రేమ చూయించాలి గానీ, ఒక స్వార్థ బుద్ధితో కూడినటువంటి ప్రేమ వల్లనే ఇక్కడ లక్ష్మిని కడతేర్చారన్నటువంటి ఒక ఆలోచనలు గూడా చేస్తున్నారు. మరికొంతమంది మహిళలున్నారు. మనతో మాట్లాడదాం. అమ్మ ఇప్పటివరకు చూస్తుంటే మనకు అనిపిస్తుంది. ఎందుకంటే అందరూ బాగుంటే మంచి వాతావరణం అనిపిస్తుందమ్మా. వాళ్ళకి బయట రానియవద్దు సార్. హ్మ్. బయట అస్సలే తోలవద్దు. వాళ్ళకి ఇద్దరికి ఉరి శిక్ష పెట్టాలి వాళ్ళకు. హ్మ్. మా లక్ష్మి మంచి లక్ష్మికి చంపేసిండ్రు వాళ్ళు హ్మ్. దొంగలు భూమి గురించి. వాళ్ళకి తీయవద్దు బయట. ఓకే. ఓకే. ఆ. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంత జరుగుతుంది కదమ్మా. ఇప్పుడు మరి పోలీసోళ్ళు ఏ టైంకి వచ్చిండ్రు? అసలు పోలీసోళ్ళు ఎట్లా పసిగట్టిండ్రు అనుకోవచ్చు మరి? మీ అందరికేమో తెలవది. మాకు తెలియదు. మరి వాళ్ళకే ఎట్లా తెలిసింది అనుకుంటున్నారు? ఇక వాళ్ళకి ఎవరు చెప్పిండ్రో సార్ మాకు తెలియదు. హ్మ్. వాళ్ళకి ఎవరు చెప్పిండ్రో ఎట్లా చేసిండ్రో కానీ వాళ్ళకైతే బయట తీయవద్దు. వాళ్ళ నలుగురికి లోపలనే ఉంచాలి సార్. ఇప్పుడు లక్ష్మి గూడా మీకు చాలా సార్లు చెప్పిందని చెప్పి అంటున్నారు కదమ్మా. నా బిడ్డతోటి నాకు ప్రాణహాని ఉందని చెప్పిందా మీతోటి? చెప్పింది సారు. ఏం చెప్పింది? అట్లా కోపడతాడు మా అల్లుడు. హ్మ్. ఎప్పుడు నాకు మాయం చేస్తాడు అని భయపడుకుంటానే ఉంటది. చెప్పింది ఇదివరకు. చెప్పింది. ఆ! చెప్పినాకనే ఇట్లా మాయం చేసిపోయారు. హ్మ్. హ్మ్. అంటే బిడ్డ వాళ్ళకి గూడా బయట అట్లే తీయను. బిడ్డ గూడా బిడ్డ అల్లుడు ఇద్దరు అట్లే హ్మ్. చంపేయాలి. వాళ్ళకు అండ్లనే ఉండాలి. ఓకే. వాళ్ళకి బయట తీయవద్దు. ఓకే. ఓకే. యారాలు తను తోడికోడలంటారు. ఒకసారి తనతోటి కూడా మనం మాట్లాడదాము. ఎట్లా జరిగిందమ్మా? లక్ష్మి ఎట్లాంటి వ్యక్తి? అసలు ఇంత దారుణం జరుగుతున్నప్పుడు ఈ ఒక్కసారన్నా మీకు చెప్పలేదా తను ఇట్లా నా కూతురుతోటి గాని, అల్లునితోటి గాని ప్రమాదం ఉందని? చెప్పింది. ఊకే అడుగుతాళ్ళు భూమి గురించి మాతో గొడవ పడతాళ్ళు హ్మ్. అని అందరికీ చెప్పింది సార్. హ్మ్. చంపి ఇగ వాళ్ళ కన్న కూతురే చంపింది సార్. హ్మ్. అల్లుడు వేరేవాడు కావచ్చు. హ్మ్. కన్ను కూతురే కదా! ఆమె కూడా అట్నే చంపేసింది. హ్మ్. ఇప్పుడు మీరందరూ కలిసి తన సుఖం కోసము తను మంచిగుండాలనే దాని మీద తను నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోతుంటే అందరూ కలిసి మాట్లాడి ఈ లక్ష్మితోటి డబ్బులు ఇప్పించిండ్రు. కానీ ఈమె ఇన్ని సార్లు మీకు ఈయనతోటి నాకు ప్రాణగండం ఉంది, అల్లుడితోటి ఒత్తిడి ఉంది, నా బిడ్డ కూడా చంపే ప్రయత్నం ఉందని చెప్పి మీకు ఇన్ని సార్లు చెప్పిందని అందరూ అంటున్నారు కదా! మరి ఒక్కసారైనా వాళ్ళని పిలిపించి అడగలేదమ్మా? అడిగినాం సార్ ఇక్కడ పంచాయతీ కూడా పెట్టిల్లు వాళ్ళు. హ్మ్. అయితే అట్లేం లేదు భూమి కొంచెం మాకు అప్పులున్నాయి. హ్మ్. అవి ఇచ్చే ఈ భూమి అమ్మి మేము తీర్చుకుంటామని చాలా సార్లు అడిగిల్లు. అయితే నేను ఇయ్యను. హ్మ్. నేను నా తదనంతరం మీకే వస్తాయి కదా! నేను ఇప్పుడే ఇవ్వను హ్మ్. అని చెప్పింది సార్. అప్పులుంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకుని ఉండాలి గానీ మళ్ళీ వీళ్ళ మీద ఎందుకు ఉండాలి? దీని మీదే బెండ్ అయి ఉన్నారు సార్ వాళ్ళు. ఇది ఇస్తే మొత్తం అటు అప్పు తీర్చేస్తని ఇక్కడే బెండ్ అయి ఉన్నారు. హ్మ్. అల్లుడైతే వేరేవాడు సార్ గానీ కన్న కూతురే కదా సార్. కన్న కూతురే నమ్మించి అమ్మని ప్రాణం చేసిండు. ఇప్పుడు ఈ అల్లుడు వీరన్న ఎట్లాంటి వ్యక్తిత్వం అనేది? ఆయన మనసు ఎట్లుండేది? దొంగడే సార్ వాడు. హ్మ్. దొంగడే. ఆ క్యారెక్టర్ మంచిగా లేదనే ఇయ్యనని చెప్పింది సార్. గొడవ ముందే పడ్డది. తెలుసు ఆయన గురించి. తెలుసు. హ్మ్. క్యారెక్టర్ మంచిగా లేదమ్మా ఇయ్యను. వాళ్ళు మంచోళ్ళు గారు అని ఈమె గొడవ పడ్డది గానీ ఆమె ఇనలేదు సార్. ఆమె ఇనకుండానే ఆయన వెళ్ళిపోయింది. అంటే ఒక వ్యామోహంతోటి అతన్ని చూసి అంతే. వ్యాయామంతోటి అట్రాక్షన్ సార్ మాయ మాటలు చెప్పి హ్మ్. చేసుకున్నాడు. ఇక్కడ చెప్తారు పెద్దల మాట సద్దిమూట అని చెప్పి అంటారు. ఎందుకంటే జీవితాన్ని మొత్తం చూసిన తర్వాత పిల్లలు ఎలా బతకాలో తల్లిదండ్రులకు ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి చూసేటువంటి వ్యక్తులను బట్టి కూడా వాళ్ళు ఒక అంచనాకు వస్తా ఉంటారు. కాబట్టి ప్రేమ వివాహాల మీద చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎవరిని పడితే అంటే ఒక వ్యామోహంలో పడి కన్న తల్లిని అంటే తను జీవితాంతం చూసుకునేటువంటి కన్న తల్లి మాటలు కాదని చెప్పి చుట్టుపక్కలనటువంటి బంధువుల మాటలు కాదని చెప్పి శిక్ష వేయాలి సార్. ఇలా ఇక్కడ జరిగింది ఇట్లా వేరే వాళ్ళ దగ్గర కూడా చేస్తారు. ఇక్కడ చేసింది వాళ్ళ తండలో కూడా చేయడానికి గ్యారంటీ లేదు. వీళ్ళని చూసి ఇంకో వాళ్ళు నేర్చుకుంటారు. నేను ఇప్పుడు చంపినా కదా ఇంకోసారి నాకెవరు చేస్తారు?
నేను పోయినా వచ్చినా నాకు ఎవరు ఏం చేయలేరని ఇంకోసారి కూడా చేస్తాడు సార్. అస్సలు వదలొద్దు, ఉరి శిక్ష వేయాలి సార్. బయటకు వద్దు, ఉరి శిక్ష వేయాలి. ఆయన చూసి ఇంకా వేరే వాళ్ళు చాలా నేర్చుకుంటారు. ఏం చేసిండు, చంపిండు, పోయి మళ్ళీ వచ్చేసిండు. మాకేమైంది, మాకు దెబ్బలు పడలే, ఏమి కామన్ అని చెప్పి నేర్చుకుంటారు. వేరే వాళ్ళతో ఇంకా వేరే వాళ్ళు నేర్చుకొని ఇట్లా చేసే అవకాశం ఉంది. ఈయన కూడా ఇంకో చోట చేసే అవకాశం కూడా ఉంది. ఏం జరగలేదని వదలొద్దు సార్. కంపల్సరీ ఉరి శిక్ష వేయాలి. బిడ్డ పోయినా ఈ దుర్మార్గుడు నరరూప రాక్షసుడు సార్. ఒక నిండు ప్రాణాన్ని చంపేసిండు సార్. మంచిగా బతికే మాతో మంచిగా కలిసి మెలిసి ఉండేది సార్. ఘోరంగా చంపేసిండు. గొంతు పిసికి కాలు బట్టి ఘోరంగా చంపిండు సార్. నిండు ప్రాణం అంతా ఘోరంగా తీసేసిండు సార్. కాలు ఇరగొట్టుండి, చేయి గొంతులో గిట్లా కోసి మొత్తం ఛాతిలో మొత్తం బాగా ఘోరంగా, అంటే ఒక రాక్షసుడు సైకో లెక్క వచ్చి చంపిండు సార్. అస్సలు వదలదు, ఉరి శిక్ష మాత్రం కంపల్సరీ ఇవ్వాలి సార్. నిన్న మొన్న తన తోటి కోడలు కూడా అందరితోటికి కలిసిమెలిసి ఉండేది. చాలా అందరం కలివిడిగా ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ అల్లుడి రూపంలో తన ఇంట్లకు వచ్చినటువంటి వ్యక్తి వీరన్న ఎవడైతే ఉన్నాడో తను మాత్రము బిడ్డను మాయమాటలు చెప్పి అపహరించాడు. అపహరించిన తర్వాత ఉన్న ఆస్తిని కాజేయడం కోసం కూడా కేవలం అంటే ఆస్తి మీద ప్రేమ తప్ప బిడ్డ మీద లేదు, అలాగే తల్లి మీద అత్త అన్నటువంటి గౌరవం లేదు. వీళ్ళని అంతమొందిస్తే తప్ప తనకు ఆస్తి దక్కదన్నటువంటి విషయాలు తను చేసినటువంటి అప్పలకు కూడా ఇక్కడ అత్తగారింటి దగ్గర ఆస్తికి ఆశపడేటువంటి కక్కుర్తి పడేటువంటి బుద్ధి గల వ్యక్తి ఇట్లాంటి దారుణమైనటువంటి దానికి పాల్పడ్డారని చెప్పి అంటున్నారు. ఒకవేళ అల్లుడి దుర్మార్గపు బుద్ధి పసిగట్టైనా సరే ఆ కూతురు కూడా ఏం చేసింది, అసలు కూతురు తల్లి ప్రేమను పంచుకుంది. చిన్నప్పటి నుండి అన్ని సపర్యలు చేసినటువంటి కన్న తల్లినే చంపడం కూడా చాలా దారుణంగా అనుకోవచ్చు. ఇక్కడ బయటి వ్యక్తి అనుకోవచ్చు, కానీ అల్లుడు, కానీ సొంత కూతురు, కడుపున పుట్టిన కూతురు కూడా మాయమాటలకు లోబడి తల్లిని చంపిందంటే ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఏ కుటుంబంలో రావద్దు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తిని మాత్రం కఠినంగా శిక్షించాల్సి ఉంటుంది. ఇక్కడ కఠిన శిక్ష కాదు, ఉరి తీయాల్సి ఉంటుంది. ఇట్లాంటి వ్యవస్థ ఉరి తీస్తేనే మరోవైపు ఇంకెవరూ చేయకుండా ఉంటారన్నటువంటి ఒక ఆలోచనలు చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ప్రభుత్వాలు దీనిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా నిందితుడికి కఠిన కారాగార శిక్షనే కాదు, యావజ్జీవ కారాగార శిక్షనే కాదు, ఉరి తీయాలన్నటువంటి ఒక డిమాండే ఎక్కువగా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటివి జరిగితేనే ఇంకోసారి ఎవరైనా తప్పు చేయాలన్నా, నేరం చేయాలన్నా కానీ ఒక భయాందోళనకు గురై వెనక్కి తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ప్రోత్సహించినట్టు అయిపోతే లేకపోతే అన్నటువంటి ఒక ఆవేదన కూడా ఇక్కడ పెద్దతండా వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. లక్ష్మిని చంపాలన్నటువంటి ఒక పథకం వ్యూహాత్మకంగానే పనినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు మనం ఎదురుగా ఉన్నటువంటి లక్ష్మి అంటే బిడ్డ అలాగే తన అల్లుడు ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దారి నుంచి రావాలి. తను ఎప్పుడు కారులో వచ్చినా కానీ ఇక్కడ పార్క్ చేసుకొని ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి. కానీ ఎవరికి డౌట్ రాకుండా ఉండడం కోసం తను వెనుక నుండి అంటే ప్రస్తుతానికి అక్కడి నుండి వచ్చి అక్కడ రోడ్డు మీద కారు ఆపి ఇక్కడ వెళ్ళి వచ్చినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి ఆ ఇంట్లో ఎవరికి డౌట్ రాకుండా ఈ సందులో నుండే తను వచ్చి ఇక్కడ హత్య చేసినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇప్పుడు అంటే ఒక మనిషి పట్టేటువంటి సందు మాత్రమే ఉంటుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.